నిజంగా సప్లిమెంట్స్ అవసరమా బాడీకి? అసలు ఎవరు చెప్పారు మీకు సప్లిమెంట్ తీసుకోమని చెప్పి? మన బాడీ అనేది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి తయారై ఇక్కడ ఉంది. మీరు సప్లిమెంట్స్ అప్పుడేం లేవు. మన మెడిసిన్స్ డిస్టర్బ్ చేయడం వల్ల గట్ ఇష్యూస్ అని డెవలప్ అయిపోయి ఇప్పుడు అడిషనల్ గా హెల్దీ ఉన్న పర్సన్ కూడా సప్లిమెంట్స్ తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ లో ప్రాపర్ న్యూట్రిషన్ ఉండదు, సరిపోదు, బాడీకి కావాల్సింది అడిషనల్ గా తీసుకుంటేనే మీకు డైలీ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ అందుతుంది అంటారు కదా. నిజంగా అది సప్లిమెంట్స్ అవసరం అవుతున్నాయి? కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. అవసరం లేదు. ఓకే, అబ్జార్ప్షన్ సిస్టమ్ బాగుంటే, మీ యొక్క కడుపు బాగుంటే, మీ యొక్క సిస్టమ్ అబ్జార్ప్షన్ సిస్టమ్ బాగుంటే, బాగుండడం అంటే అది బాగానే ఉంటుంది. మనం డిస్టర్బ్ చేయకపోతే బాగుంటది. మన మెడిసిన్స్ డిస్టర్బ్ చేయడం వల్ల గట్ ఇష్యూస్ అని డెవలప్ అయిపోయి సో సప్లిమెంట్స్ అనేటువంటివి మీరు రాంగ్ రూట్ లో బాడీకి సపోర్ట్ చేసే సిస్టమ్, న్యాచురల్ కాదు. ఎక్కువ సప్లిమెంట్స్ వాడడం వలన కూడా న్యాచురల్ అబ్జార్ప్షన్ మిస్ అయిపోతుంది, న్యాచురల్ సిస్టమ్, న్యాచురల్ ప్రొడక్టివిటీ మిస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు జనరల్ గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి, విటమిన్ D3 తక్కువ ఉంది, అది తీసుకోవాలి. మన బాడీ అనేది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి తయారై ఇక్కడ ఉంది. మీరు సప్లిమెంట్స్ అప్పుడేం లేవు. కానీ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కదా. ఎంత లైఫ్ స్టైల్ చేంజ్ అయినా మెడిసిన్స్ వాడకపోతే మీ లైఫ్ స్టైల్ ఏం చేంజ్ కాదు. ఇక్కడ మీ యొక్క మెడిసిన్స్ వాడడం వల్ల, మీరు అబ్జార్ప్షన్ సిస్టమ్ డిస్టర్బ్ చేయడం వల్ల సప్లిమెంట్స్ పైన ఆధారపడుతున్నారు. ఇప్పుడు డి విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? చాలా మంది అంటారు డి విటమిన్ డెఫిషియన్సీ సన్లైట్ లో పోతే, సన్ ఉంటే వస్తుంది అని. డి విటమిన్ డెఫిషియన్సీ సన్ ఉంటే కాదు, మీ యొక్క అబ్జార్ప్షన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఫుడ్ లో నుంచి డి విటమిన్ ని బాడీ తీసుకోలేకపోవడం వల్ల డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. మరి ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ అంతకు ముందు ఉన్నటువంటి మీ పాస్ట్ హెల్త్ హిస్టరీలో మెడిసిన్స్ వాడడం. అందుకే చాలా మంది 80% పీపుల్ కి డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, అప్పటి కాలంలో ఎండలో ఫార్మర్స్ ఉండేది, మాక్సిమం ఎండలో వర్క్ చేసేది, వాళ్ళకి లేదు డెఫిషియన్సీ. ఇప్పుడు అందరం సిస్టమ్ ముందు ఏసీలోనే కూర్చుంటున్నాము. ఇప్పటికి కూడా ఫార్మర్స్ లో, విలేజ్ లలో డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది. ఎండకు తిరుగుతున్నారు వాళ్ళు. ఎండ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది, మీ యొక్క ప్రాసెస్ ని యాక్టివేట్ చేసే సిస్టమే గానీ డి విటమిన్ ప్రొడక్టివ్ చేసేది కాదు. అంటే ఎండ అనేది కిరణజన్య సమయక్రియ అంటాం కదా చెట్లలో, ఫోటోసింథసిస్ అంటాం. అంటే సన్లైట్ ఈజ్ అ సపోర్టింగ్ సిస్టమ్. మీకు ఎండ లేకపోతే ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఉండదు. అంటే ఆ సన్లైట్ వల్ల డి విటమిన్ రాదు. మన బాడీలో ఉన్నటువంటి ప్రాసెస్ ని, మన బాడీలో ఉన్నటువంటి సింథసిస్ ని సన్లైట్ అనేది యాక్టివేట్ చేస్తుంది. మీరు మీ బాడీలో డెఫిషియన్సీస్ పెట్టుకొని, మీ బాడీలో అబ్జార్ప్షన్ సిస్టమ్ వీక్నెస్ పెట్టుకొని సన్లైట్ ఉంటే రాదు. ఎంతమంది విలేజ్ పీపుల్, ఎంతమంది సన్లైట్, చాలా మంది పేషెంట్లు వస్తారు, నేను రోజు 1 hour సన్లైట్ లో కూర్చుంటాను. సన్లైట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సన్లైట్ ఈజ్ గుడ్ ఫర్ బాడీ. మన బాడీ అంతా కూడా సన్లైట్ నుంచి డెవలప్ అయిన సిస్టమే. ఇట్ ఈస్ అంటే అవసరం కూడా సన్లైట్. సో మెనీ ఫంక్షన్స్ యాక్టివేట్ అయిపోతాయి సన్లైట్ లో. బట్ మనం మెడిసిన్స్ వాడడం వల్ల మన అబ్జార్ప్షన్ వీక్ కావడం వల్ల, అందుకే సన్లైట్ లో కూర్చున్నా సరే మీకు రాదు. అందుకే ఏమైతుంది, ఈ సప్లిమెంట్స్ పైన ఆధారపడాల్సి వస్తుంది. ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి ఒక ఆర్గానిక్ లైఫ్ మీ పిల్లలకి ఇవ్వగలిగితే, ఆర్గానిక్ లైఫ్ అంటే ఏంటి, మెడిసిన్స్ లేనటువంటి లైఫ్. ఎప్పుడైతే మనం మెడిసిన్స్ వాడితే అది ఆర్గానిక్ లైఫ్ రాదు. రైట్. సో అప్పుడు మీకు ఈ డి విటమిన్ డెఫిషియన్సీస్, అబ్జార్ప్షన్ డిస్టర్బెన్సెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మీకు ఆర్గానిక్ వర్జినల్ లైఫ్ అంటారు దాన్ని. మరి ఆల్రెడీ విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? తప్పదు, వేసుకోవాలి వాళ్ళు. లేదంటే గట్ ఇష్యూస్ తీసుకోవాలి, అంతకంటే వేరే దారి లేదు. హోమియోపతిలో గట్ ఇష్యూస్ ట్రీట్ చేసుకుంటూ సిస్టమ్ బెటర్ చేయొచ్చు. రూట్ కాజ్ ని ట్రీట్ చేసుకుంటూ మనం హోమియోపతి ద్వారా డి విటమిన్ డెఫిషియన్సీని క్లియర్ చేసుకోవచ్చు. రైట్ సార్, ఈ గట్ హెల్త్ అన్నారు కదా, ఇట్స్ ఏ హ్యూజ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. బికాస్ ఎంత నేర్చుకుంటే అంత డీప్ గా వెళ్ళిపోతాం ఈ గట్ హెల్త్ అనేది. గట్ హెల్త్ అనేది ఇట్ ఈస్ యువర్ హౌస్. రైట్. మీ ఇంట్లో ఎట్లనో మీ కడుపు అట్లా. రైట్. మీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఎంత నీట్ గా పెట్టుకుంటారో, మీరు తినే ఆహారం కూడా దాన్ని బట్టి ఆధారపడుతుంది. రైట్. మరి ఎలా ప్రాపర్ గా దాన్ని మెయింటైన్ చేయాలి సార్? సింపుల్ గా చెప్పండి. గట్ హెల్త్ అనేది యాక్చువల్ గట్ హెల్త్ అనేది ఇప్పుడు లేదు మనకంటే. ఇంకా మనకి ఎప్పుడైతే మెడిసిన్స్ పుట్టాయో, ఎప్పుడైతే మన మెడిసిన్స్ మనం డైల్యూట్ చేయడం, మన బాడీలో డైల్యూట్ చేయడం మొదలు పెట్టామో, అప్పుడు గట్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. సపోజ్ చిన్న పిల్లలు ఉన్నారు, 1 year వరకు దాదాపుగా బాగుంటారు. ఎప్పుడైతే మీరు జలుబుకు, దగ్గుకు, లేకపోతే మోషన్స్ కి యాంటీబయాటిక్ ఇచ్చారో, దెన్ గట్ ఇష్యూ మొదలవుతుంది. డెఫినెట్ 1 year వరకు బాగుంటారు. మా బాబు ఫస్ట్ బర్త్డేకి ఎక్సలెంట్ ఉన్నాడు సార్, సెకండ్ బర్త్డేకి అసలు వాని అందమే పోయింది అంటారు. గట్ ఈస్ ద కీ. సో మెనీ మన బాడీలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ని బాడీకి సప్లై చేసేటువంటి ఒక వేర్ హౌస్ అది. ఇట్ ఈస్ యువర్ హౌస్, ఇట్ ఈస్ యువర్ హోమ్. మీ బాడీలో ఒక ఇల్లు ఉందంటే కనుక మీ కడుపే.
ఆ ఇంటిని ఎంత జాగ్రత్తగా ఏ మెడిసిన్స్ లేకుండా జాగ్రత్తగా మనం నీట్ గా ఉంచగలిగితే మీ మొత్తం మీ ఆరోగ్యము మీ మైండ్ అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. అదే ఇది కూడా నేను విన్నాను, గట్ హెల్త్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్ అంటారు కదా. సెకండ్ బ్రెయిన్ ఎందుకు సెకండ్ బ్రెయిన్ అంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పగలను. అమీబా ఫస్ట్ సెల్, జీవకణంలో ఒక జీవి సింగిల్ సెల్ జీవం పుట్టిందంటే కనుక అమీబాకి బ్రెయిన్ ఉండదు. హౌ డస్ ఇట్ వర్క్? అంతే, గట్ నుంచి అది ఓన్లీ లైఫ్ అంతే. ఒక సింగిల్ సెల్ అది. రైట్. సింగిల్ సెల్ లో నర్వస్ సిస్టమ్ ఫామ్ కాలేదు, ఇంకా న్యూరలాజికల్ సిస్టమ్ ఫామ్ కాలేదు, దెర్ ఇస్ నో బ్రెయిన్. ఓకే. సో సర్వైవ్ కావాలి కాబట్టి కడుపు పుట్టింది ఫస్ట్. అమీబా సర్వైవ్ కావాలంటే ఏం చేయాలి? డైట్ కావాలి, ఫుడ్ కావాలి. సో బ్రెయిన్ కంటే నర్వస్ సిస్టమ్ కంటే గట్ ముందు పుట్టింది. అందుకే గట్ ఈస్ ద ఫస్ట్ బ్రెయిన్, నాట్ సెకండ్ బ్రెయిన్. ఐ మైట్ బి రాంగ్. ఓకే, ఫస్ట్ బ్రెయిన్ అంటే కడుపు పుట్టిన తర్వాత కడుపులో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అంతా అక్కడ నుంచి బాడీ డెవలప్ చేసుకుంటూ ఒక సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్యులార్ సిస్టమ్ కి మన బాడీ వచ్చింది ఎవల్యూషన్ లో. దీనికి ఏ మెడిసిన్స్ లేవు, నేచరే క్రియేట్ చేసుకుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి, మీ యొక్క జెనెటికల్ మీరు ఇచ్చే ఫుడ్ వల్ల కూడా. ఫుడ్ ఈజ్ అ కీ. ఫుడ్ లేకపోతే అసలు దెర్ ఇస్ నో, ఫుడ్ ఈజ్ అ కీ ఫస్ట్ అన్నిటికంటే. ఆ తర్వాత బ్రెయిన్, మీ బ్రెయిన్ పనిచేయాలన్నా, బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలన్నా, మీ మైండ్ బాగుండాలన్నా సరే మీరు తినేటువంటి ఫుడ్ ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. మీరు బాడీకి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న కారు ఉంది, మారుతి కారు, ఒక బెంజ్ కార్ ఉంది. బెంజ్ కార్ యొక్క అబ్జార్ప్షన్ సిస్టమ్, ఫ్యూయల్ అబ్జార్ప్షన్ సిస్టమ్ వేరుంటుంది. మారుతి కార్ యొక్క ఫ్యూయల్ అబ్జార్ప్షన్ సిస్టమ్ వేరుంటుంది జనరల్ గా. సో ఏ విధంగా అది టర్న్ అవుతుంది, ఏ విధంగా సప్లై చేస్తుంది, ఏ విధంగా ఎనర్జీ అంటే కనుక ఫుడ్ అనేది ఒక ఎనర్జీగా మారేటువంటి సిస్టమ్. ఈ గట్ నుంచి మొత్తం కీ 32 feet గట్ ఉంటుంది మనకు. మొత్తం గట్ అంటే మౌత్ టు యానస్. సో ప్రతి ఒక్కటి ఫంక్షన్స్ ని, ప్రతి ఒక్కటి బ్యూటిఫుల్ గా నేచర్ డిజైన్ చేసుకుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం, సింపుల్ మెడిసిన్స్ తోటి మన బాడీని అంతా డిస్టర్బ్ చేసుకుంటూ అక్కడే ఆ యొక్క ఈ బైల్ జ్యూస్ లో డిస్టర్బెన్స్ వల్లే అరుగుదల ఉంటుంది. ఒక పర్సన్ కి అరుగుదల ఎందుకు వస్తుంది అంటే కనుక ఈ కంపోజిషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. బైల్ జ్యూస్ లో సో మెనీ కెమికల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఈ మెడిసిన్స్ వల్ల డిస్టర్బ్ అయిపోయి కొన్ని కెమికల్స్ ఎక్కువ కావడం, కొన్ని మెడిసిన్స్ తక్కువ కావడం, ఇవన్నీ అబ్జార్ప్షన్ వల్ల గట్ అనేది టోటల్ గా మన బోన్స్ ని డెవలప్ చేసుకునే సిస్టమ్. గట్ అనేది మన బాడీలో ప్రతి ఒక్క సెల్యులార్ సిస్టమ్, ప్రతిదీ గట్ నుంచే మొత్తం మీ యొక్క ఎనర్జీ. ఇట్ ఈస్ అ పవర్ హౌస్ మన బాడీలో. చాలా ఇంపార్టెంట్ మీకు బ్రెయిన్ కంటే కూడా. అంటే బ్రెయిన్ ఈజ్ ద ఇట్ ఈస్ అ మోర్ ఫోకల్ థింకింగ్. దాన్ని మనం నర్వస్ సిస్టమ్ ఈజ్ వండర్ఫుల్ దిస్ వన్. దానికంటే ఇంటర్నల్ గా గట్ ఈస్ ద కీ అని చెప్పొచ్చు. గట్ హెల్త్ బాగుంటే మన బ్రెయిన్ కూడా, మీ ఇల్లు బాగుంటే మీ బ్రెయిన్ కూడా బాగుంటుంది. రైట్. గట్ ఈస్ ద కీ. మీకు సింపుల్ చెప్తున్నా సామాన్ లాంగ్వేజ్ లో. సో గట్ ని డిస్టర్బ్, దాన్ని ఏం బెటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డిస్టర్బ్ చేయకపోతే చాలా. ఓకే.